నిబంధనలకు విరుద్ధంగా ఫీజు దోపిడీ చేస్తున్న శ్రీ చైతన్య విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పీడీఎస్యు డిమాండ్ చేశాయి. ఖమ్మంలోని శ్రీ చైతన్య కాలేజ్ ముందు అవి నిరసన చేపట్టాయి. అయితే శ్రీ చైతన్య ఫీజు దోపిడీలపై సిబిఐ ఈడీలతో విచారణ జరిపించాలని నిరసనకారులు డిమాండ్ చేశారు. అనేక మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమవుతున్న ఆ విద్యా సంస్థలలో 2025-26 సంవత్సరానికి అడ్మిషన్లు నిలిపివేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనుమతి లేకుండా నిర్వహిస్తున్న శ్రీ చైతన్య విద్యా సంస్థలపై చర్యలు తీసుకోకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనుమతులు లేకుండా నడిపిస్తున్నా కూడా ఇక్కడున్న జిల్లా డిఐఓ కావచ్చు, ఎవరైతే డిఓ గారు ఎవరైతే ఉన్నారో ఏమి చర్యలు తీసుకోకుండా ఈరోజు నిమ్మకి నీరులాగా వివరించిన పరిస్థితి ఈరోజు ఖమ్మం నగరంలో కనబడతా ఉంది. ఒక పక్క విద్యార్థుల ప్రాణాలు పోతున్నా కూడా జిల్లా కలెక్టర్ పట్టించుకోకుండా ఈరోజు నిర్లక్ష్యంగా వివరించిన పరిస్థితి కనబడతా ఉంది. అధిక ఫీజులు వసూలు చేస్తున్నా కూడా ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అయినా కూడా ప్రభుత్వం అసెంబ్లీలో కూడా ఏమీ పట్టించుకోకుండా ఈరోజు విద్యా వ్యవస్థను మొత్తం కూడా బస్టు పెట్టించిన పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలకే కొమ్ము కాసిన పరిస్థితి ఈరోజు తెలంగాణ